అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కావాలన్నా మనమంతా ఒక్కసారి ఆలోచించాలి. ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఆహారం కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఓడిలోన దేవుడున్నాడు. జీవి చంపబడకూడదు. ఎందుకంటే జీవం అన్నది ఏదైనా ఎక్కడ చూసినా గ్యాస్ ట్రబుల్స్ ఒక్క ఏ బాధకు మూలము భోగ జీవుల భక్షణ నీ బాధకు మూలము భోగ జీవుల రోజుల మండలకాలం ధ్యానం పూర్తయిన సందర్భంగా ధ్యానం చేస్తూ ఎంతోమంది ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నారు. అలాగే మనిషి యొక్క ఆహారం శాకాహారమే. ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి మానవత్వం అంటే ఏంటో తెలియకుండా మనం ఈరోజు సకల జీవరాశులను చంపుకొని తింటూ ఎన్నో అనారోగ్యాలు పాలవుతూ ఉన్నాం. ఇక్కడ అనారోగ్యాలు వస్తున్నాయి అంటున్నారే కానీ దేనివల్ల వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి ఆలోచిస్తే సరికాని ఆహారం తింటూ ఉన్నాం. సరికాని ఆహారం అంటే అదే ఒక శాకాహారం తింటే మనిషి తిన్నటువంటి ఆహారం 6 గంటల్లో అరిగిపోతూ ఉంది. అలాగే ఒక మాంసం అయితే మరి 40 నుంచి 70 గంటలు పడుతుంది. ఈ లోపల ఏం జరుగుతుంది? నుంచి వచ్చాను. నా పేరు అంజలిదేవి అండి. ఎందుకు ఈ శాకాహార ర్యాలీ చేస్తున్నాము అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండటం కోసం ఏ జీవి ప్రాణాలైతే మనం తీసి ఆహారంగా తింటున్నామో ఆ జీవి యొక్క బాధ దుఃఖమో ఆ మనిషిలోకి చేరతీయాలి. ఎందుకో అలా చేరతాయి అంటే బలం అని చెప్పి ఏదైతే తింటున్నామో మరి అందులో బలం అని చెప్పి తింటున్నప్పుడు దాంట్లోనే బాధ భయము దుఃఖము అన్నీ కూడా మానవుడు వస్తున్నాయి. ఈరోజు మానవుడు ఆనందంగా జీవించలేకపోతున్నాడు అనమాట. అందువలన హింస అయిన ఆహారము మనిషి తీసుకోకూడదు. మానవుడి యొక్క జీర్ణ కోసం హింసకి తోడు కాకూడదు, అనారోగ్యం పాలు కాకూడదు. అందుకని ఆరోగ్యంగా ఉండటం కోసమే ఈ శాకాహార యొక్క ర్యాలీ విశిష్టత. ఆహారం అనేది ప్రకృతి నుంచి వచ్చిన ఆహారం. మనము దేవతలకు ఎలాంటిదైతే నైవేద్యం పెడతామో అదే ఆహారం మనము తింటే మనం ఆరోగ్యంగా దేవుళ్ళలాగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే స్థితిగా ఉంటామన్నమాట.